కెనడా స్పౌస్ వీసాస్ చూస్తున్నారా? యెస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ ఫర్ కెనడా. 60-70% వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయని మన మార్కెట్‌లో వింటున్నాం. You are rejected, rejected, rejected. కానీ మనం ప్రాపర్‌గా యూనివర్సిటీ ప్లాన్ చేసుకొని, మీ కోర్స్‌కి అలైన్ అయ్యేటట్టు మనం మంచి సబ్జెక్ట్ తీసుకొని, ఫైనాన్షియల్‌గా మనం చాలా స్ట్రాంగ్‌గా నిలిపించి, 1 ఇయర్ ఫీజ్ ప్రీపే చేసి, మనం జీఐసీ కట్టి, మీ స్పౌస్‌తో పాటు ఇంక్లూడింగ్ మీ కిడ్‌తో పాటు కూడా మిమ్మల్ని టుగెదర్ సేమ్ ఫ్లైట్‌లో పంపించే బాధ్యత మాది. నెక్స్ట్ ఇయర్ 2026 సెప్టెంబర్‌కి స్పౌస్ వీసా అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయండి. సో గైస్ కైండ్లీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కెనడా 8-10 మంత్స్ ముందే అప్లై చేయాలి. సో మీరు పీఆర్‌లో వెయిట్ చేస్తున్నారు. పీఆర్ పాయింట్స్ కుదరట్లేదు. వర్క్ పర్మిట్స్ రావట్లేదు. అక్కడిక్కడ ఏజెంట్స్ చుట్టూ తిరిగి మోసపోతున్నాము. సో ఇవన్నీ ట్రాష్ అండి. ఇవన్నీ కుదరవు. మీరు, మీ వైఫ్, మీ కిడ్ 1 ఆర్ 2 కిడ్స్ ఉంటే మీరు టుగెదర్ కెనడాలో మూవ్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద షార్టెస్ట్ ప్లాన్ అండి. స్పౌస్‌లో ఒకరు స్టూడెంట్‌గా అండి. ఇంకొకరు ఫుల్ టైమ్ వర్కర్‌గా మీ కిడ్స్‌కి 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్‌తో పాటు అందరిని ఇన్ ద సేమ్ ఫ్లైట్ మిమ్మల్ని పంపించే బాధ్యత మాదండి. సో గైస్ ఇందులో ఓన్లీ స్టూడెంట్‌కి ఐఎల్టీఎస్ 6.5 ఉంటే చాలు. స్పౌస్ ఎటువంటి ఐఎల్టీఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. టుగెదర్ ఫ్యామిలీతో మూవ్ కావచ్చు. మీరు ఈజీగా అక్కడ సెటిల్ కావచ్చు. మీకు తొందరగా పీఆర్ కూడా వస్తుందండి సిస్టంలో. సో గైస్, if you want to go to Canada on spouse visa, kindly DM us.